పంచపరివర్తనలోని 5వ అంశం కుటుంబ ప్రబోధన్. భారతీయ పరంపరలో కుటుంబం సమాజానికి అతి చిన్నది మరియు మౌలికమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కుటుంబ మూలం రక్త సంబంధాలపై ఆధారపడడంతో పాటు తన ఉదాత్త ఆధ్యాత్మిక ఆలోచనలతో మొదలై వసుధైవ కుటుంబకం వరకు విస్తరిస్తుంది. ఋగ్వేదంలో కుటుంబాన్ని ఒక ఆనంద స్థలంగా చూశారు. అలాగే ఆనందమయ వాతావరణాన్ని కాంక్షిస్తూ మనమందరం మన ఇళ్లలో కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా ఉండాలని అన్నారు. అథర్వణ వేదంలోని గృహమహిమలో ధనధాన్యాలు నెయ్యి పాలతో నిండిన ఇళ్లను సుఖాన్నిచ్చేవిగా వర్ణించారు. ఇంటి అందం అందులో నివసించే సభ్యులతో కలిసిమెలిసి ఉండే ఆనందాన్ని పెంచుతుంది. వైదిక ఋషి దీనిని అర్థం చేసుకోమని పిలుపునిస్తాడు. మరో చోట కుటుంబ సభ్యుల మధ్య జరిగే పరస్పర సంభాషణలు మధురంగా మర్యాదపూర్వకంగా ఉండాలని కూడా పిలుపునివ్వబడింది. ఎక్కడ ఆకలి దప్పులతో ఎవరూ ఉండరో ఆ కుటుంబంలో భయం ఉండదు. ఏ కుటుంబం ప్రీతి భోజనాలతో సందడిగా ఉంటుందో, ఎక్కడైతే అందరూ సంతోషంగా ఉంటారో ఆ కుటుంబం ఎల్లప్పుడూ భయరహితంగా ఉంటుంది. అథర్వ సంజ్ఞాన సూక్తంలో సంతానం తల్లిదండ్రుల వ్రతాలను ఆజ్ఞలను పాటించేదిగా ఉండాలని, భార్యాభర్తలు శాంతియుతంగా మధురవాణి మాట్లాడేవారుగా, అన్నదమ్ములు పరస్పరం ద్వేషించుకోకుండా, అక్కా చెల్లెళ్ళు పరస్పరం ఈర్ష్యపడకుండా ఉండాలని, మనమందరం ఒకే అభిప్రాయంతో సమాన వ్రతాలతో అంటే పవిత్రమైన సంకల్పాలతో మృదువైన మధురవాణిని ఉపయోగించాలని చెప్పబడింది. గృహమహిమలో ఓ గృహములారా, మీలో నివసించే ప్రాణులందరూ ఎల్లప్పుడూ నిరోగులుగా సబలురుగా ఉండాలి అని చెప్పబడింది. ప్రపంచంలోని అనేక దేశాలలో కుటుంబాలు విచ్ఛిన్నమైన చోట కూడా కుటుంబ వ్యవస్థను కాపాడే ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. అరాచకం అవుతున్న సమాజాలను విలువలతో నింపవలసిన అవసరం అనుభవంలోకి వస్తోంది. కుటుంబ నిర్మాణానికి మాధ్యమమైన వివాహం ఒక సంస్కారం. దాని నియమాలు సమాజాన్ని ఒక నిర్దిష్ట మానవీయ సానుకూల బంధంలో బంధిస్తాయి. ఆ వ్యవస్థ క్షీణించటం, పాశ్చాత్య స్వేచ్ఛావాదం పెరగడం అనేది సమాజాన్ని అరాచకత్వం వైపు నడిపిస్తుంది. కాబట్టి దాని వెనుక ఉన్న సమగ్ర దృష్టిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ముఖ్యంగా కొత్త తరం ముందు ఈ విషయాన్ని చర్చించడం, ఇంట్లోని సంబంధాలు సంబంధ నామాల పిలుపుల అంటే మామయ్య చిన్నాన్న అత్తమ్మ చిన్నమ్మ మొదలైన పిలుపుల ప్రాముఖ్యతను వివరించే గోష్ఠులు నిర్వహించడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఇంటి మాతృశక్తికి అంటే తల్లులు సోదరీమణులకు గౌరవం, సమాన అవకాశాలు, నాయకత్వం ఇచ్చేదిగా ఉండాలి. బాల పోషణ మరియు అభివృద్ధికి అనుగుణంగా ఆహార విహారాలు అట్లే సంవాదం చేసే అలవాటు ఇంట్లో వారికి కావాలి. యజ్ఞం, అనుష్ఠానం, సంస్కారం, వ్రతం, పండుగల వంటి వాటి ద్వారా ఇంటి వాతావరణం సమాజోన్ముఖంగా సాంస్కృతిక ఉత్సవాలుగా ఉండాలి. మన కుటుంబం లౌకిక ఆధ్యాత్మిక శాస్త్రీయ వేడుకలకు కేంద్రంగా మారాలి. కుటుంబం సామాజికతకు పూరకంగా దోహదపడే వ్యక్తిత్వ వికాసం, మానవీయ దృక్పథం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పోషిస్తుంది. ఒక జాగృత కుటుంబం దేశానికి మంచి పౌరులను, సమాజానికి శ్రేష్టతను సృష్టించే వ్యక్తులను తయారు చేస్తుంది. అది వ్యక్తిని బాధ్యత మరియు సంవేదన రెండింటితోనూ నింపుతుంది. దానిలో పరస్పరం సహకారిత వంటి గొప్ప గుణాలు అభివృద్ధి చెందుతాయి. వివక్ష లేని కుటుంబమే సమాజంలో సమరసతను స్థాపించి దానిని సామర్థ్యవంతం చేస్తుంది. నేడు వేగంగా మారుతున్న పరిస్థితులలో కుటుంబం యొక్క ఔచిత్యం ప్రభావవంతంగా ఉండేలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేడు ప్రతి ఇల్లు సామాజిక సమరసత దృష్ట్యా మనస్సు వాక్కు కర్మలతో ఆదర్శ కేంద్రంగా మారవలసిన అవసరం పెరిగింది. మన కుటుంబంలో పనిచేసే సేవకులు కూడా కుటుంబ సభ్యుల వలె ఆత్మీయతతో పరస్పర అవగాహనతో గౌరవం పొంది తమను తాము సంతోషంగా భావించాలి. వారి పిల్లల చదువు సంస్కారాల గురించి మనం కూడా ఆలోచించాలి. చాలా కుటుంబాలలో ఇంటి వాస్తు భారతీయంగా ఉండాలనే పట్టుదల ఉంటుంది. భారతీయంగా ఉండడం అంటే మన ప్రాంతంలోని వాతావరణం, పర్యావరణం మరియు మన సాంస్కృతిక గుర్తింపును వ్యక్తీకరించడం. తద్వారా ద్వారం వద్ద తులసికోట ఉండటం, ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు భవనంపై హిందూ మంగళ ప్రతీకలు కనిపించడం లాంటివి. కుటుంబ దినచర్యలో సూర్యోదయానికి ముందే అందరూ నిద్రలేవాలి. ఒక నిర్దిష్ట సమయానికి అందరూ ఇష్టదైవారాధన చేసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం ఒక సమయంలో అందరూ కలిసి భోజనం చేయాలి.
ఆ ప్రయత్నం నిరంతరం జరగాలి. ఇంట్లో ధార్మిక, సాంస్కృతిక, జాతీయ భావనను పెంచే పుస్తకాలు, బాలల సాహిత్యం కూడా ఉంచాలి. కుటుంబ సభ్యులలో కర్తవ్య బోధ, అవగాహన పెంచే ఉద్దేశంతో ఇంట్లో అనధికారిక గోష్ఠులు నిర్వహించబడాలి. అందులో కుటుంబంలోని స్త్రీ పురుషులు, కొడుకులు కూతుళ్ళు మొదలైన వారంతా ఆత్మీయంగా పాల్గొనేలా చూడాలి. ఈ గోష్ఠులలో స్వార్థరహిత, శుభకరమైన చర్చలు జరగాలి. అలాగే మానవీయ సంవేదన, రాష్ట్రభక్తి, సమాజ హితైషి మనోనిర్మాణం దృష్ట్యా భాగస్వామ్య సమ్మిళిత చర్చలకు ప్రాముఖ్యత ఇవ్వడం అవసరం. ఇంటి పిల్లలు కేవలం పుస్తకాల పురుగులుగా మిగిలిపోకుండా కూడా చూడాలి. మన కుటుంబాలు పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, సుఖ సంతోషాలకు నిలయాలుగా ఉండాలి. వివిధ జీవులు, పశుపక్షులకు ఆశ్రయదాతలుగా, పోషకులుగా మారాలి. కుటుంబంలో వ్యవసాయం, గోపాలన, జల సంరక్షణ పట్ల సానుకూల భావన ఏర్పడాలి. అందరినీ కలుపుకొని పోయే ప్రవర్తన, అందరి పట్ల సమాన దృక్పథం కుటుంబ సభ్యులలో అలవాటు కావాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మర్యాదను పాటిస్తూ అందరి భాగస్వామ్యాన్ని నిర్ధారించాలి. ఇంటర్నెట్ సౌకర్యం, ప్రతి చేతిలో మొబైల్ రావడం వల్ల సమాజంలో ఒక స్థాయిలో అవకాశాల సమానత్వం వచ్చింది. వివక్ష కూడా అంతమైంది. కానీ సమాచారం కుప్పలుగా వచ్చి పడటం, స్వీయ వివేకం కొరవడటం వల్ల ఒక దిశానిర్దేశం లేని స్థితి కూడా ఏర్పడుతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. వీటి దుష్ప్రభావం నుండి బయటపడడానికి కుటుంబంలో భక్తిమయ, శక్తిమయ, ఆనందమయ, సార్థక వాతావరణం కల్పించవలసిన అవసరం పెరిగింది. దీనికోసం సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త ప్రయోగాలు అవసరం. ఇలా జరిగినప్పుడే కుటుంబాల ఔచిత్యం తెలుస్తుంది. పిల్లలలో పైన చెప్పిన విషయాల పట్ల అవగాహన పెంచడానికి మన కుటుంబంలో, కార్యాలయంలో, పాఠశాలలో లేదా బజారులో పర్యావరణ పరిరక్షణ, సమరసత, స్వదేశీ జీవనశైలి మొదలైన వాటి పట్ల పట్టుబట్టాలి. భాషా భూషణ అంటే వేషధారణ, భజన, భోజనం, భవనం, భ్రమణం అంటే యాత్రలు, వీటన్నింటిలోనూ జీవన విలువల దృష్ట్యా మనం నేటి యువతను ప్రేరేపించవలసిన అవసరం ఉంది. పౌర విధుల నిర్వహణలో భాగంగా మన కుటుంబంలో మనం మన పిల్లలతో ఎలా ప్రవర్తిస్తామో, వారికి ఏమి నేర్పిస్తాము అనే దాని గురించి జాగ్రత్త అవసరం. పిల్లలలో పర్యావరణ పరిరక్షణ సంస్కారాన్ని కూడా నాటాలి. పక్షులకు నీళ్లు పెట్టాలి, మొక్కలు నాటాలి. ఇలాంటి పనులకు పిల్లలను వెంట తీసుకు వెళ్ళాలి. మొక్కలతో పాటు పిల్లలు కూడా పెరుగుతారు. అలాగే వారానికోసారి, 10 రోజులకోసారి లేదా నెలకు ఒకసారి చుట్టుపక్కల ఉన్న గ్రామం, వాడ, కాలనీ మొదలైన చోట్ల ఎలాంటి వివక్ష లేదా భేదభావాలు లేకుండా పొరుగువారితో సంబంధాలు పెంచుకోవాలి. దీనివల్ల పరస్పర ఆత్మీయత పెరుగుతుంది. సమాజం ఏకమనస్సు అవుతుంది, సంఘటితం అవుతుంది. ధర్మం, సంస్కృతి నిలబడతాయి. పర్యావరణ పరిరక్షణ, సమరసత స్థాపన దృష్ట్యా మన కుటుంబ కార్యకలాపాలను వీటికి అనుగుణంగా యోజన చేసుకోవడం మంచిది. ప్రతి 5 కుటుంబాలకు ఒక కుటుంబ మిత్ర వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. తద్వారా తర్వాతి తరం సదాచారం, స్వదేశీ సమాజం, పర్యావరణం పట్ల ఆచరణాత్మకంగా, సున్నితత్వంతో, నిరంతరం నిబద్ధతతో ఉంటుంది. అయం నిజః పరో వేత్తి గణనా లఘుచేతసాం ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం. సమస్త ప్రపంచాన్ని తన కుటుంబంగా భావించే ఈ ఆలోచన హిందుత్వ ఆలోచన. ఇలా నమ్మేవారు ఎవరికీ అపకారం తలపెట్టలేరు. మన దైనందిన కార్యాలలో ఈ భావన వ్యక్తమయ్యేలా కుటుంబ శిక్షణ ఉండాలి. ఇందుకు మనం చేయవలసిన పనులు ఏవైనా ఉన్నాయా అంటే ఇప్పుడు ఒకసారి మనం వాటిని తరచి చూసుకుందాం. కుటుంబ సభ్యులందరూ కనీసం వారానికి ఒకరోజు కలిసి భోజనం చేయాలి. కుటుంబంలో యజ్ఞం, సంస్కారం, వ్రతం, పండుగల ద్వారా ఇంటి వాతావరణం సామాజిక సంస్కృతి అలాగే ఉత్సవభరితంగా ఉండాలి. మన కుటుంబంలోని భజన్, భోజన్ కార్యక్రమాలలో మన మిత్ర కుటుంబాల రాకపోకలు ఉండాలి. మన కుటుంబ చరిత్ర, సంప్రదాయం, చేయవలసిన సామాజిక పనుల గురించి ఇంట్లో చిన్న పెద్ద అందరితో చర్చ జరగాలి. మన ఇల్లు ఆదర్శ హిందూ గృహంగా మారాలనే పట్టుదల ఉండాలి. అనవసర ఖర్చులు, వరకట్నం వంటి దురాచారాలను నివారించాలి. మన ఇంట్లో మహిళలకు గౌరవం ఉండాలి. ఇవన్నీ మన కుటుంబాన్ని, మన మిత్రుల కుటుంబాలను ఆనందమయంగా ఉంచుతుంది. ఎవరికి వారు ఇటువంటి జీవనాన్ని ఆచరించి ప్రోత్సహించడం నేటి అవసరం. ఇదే సమాజ పరివర్తన అవుతుంది. సమాజ పరివర్తన కార్యం ధర్మస్థాపన వంటిదే. దీనిని చేయడానికి మనం సంకల్పం తీసుకోవాలి.
పంచ పరివర్తన ద్వారా సమాజ పరివర్తన అనే ఈ కార్యం రాష్ట్ర ధర్మం, మన జాతి ధర్మం, ఇదే యుగ ధర్మం. లోకా సమస్త సుఖినో భవంతు.